2029లోనైనా మీ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కూర్చునే అదృష్టం వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే మీరు అసెంబ్లీలో అధ్యక్ష నా పక్కన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటే సంతోషించేవాడినని మీరు అన్నారు. అసలు ఎందుకు అనిపించింది మీకు ఆ మాట? ఏ సందర్భంలో అన్నారు? నాకు నేను ఈరోజు అసెంబ్లీకి వెళ్ళాను అంటే అందులో ఒక ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా? 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వర్కర్సు నన్ను పెట్టిన ఇబ్బందులు, నన్ను పెట్టిన బాధలు, ఓకే, నరకయాతన పెట్టారు. ఒక 2 సంవత్సరాల పాటు అసలు బ్రతకడమే కష్టం అనిపించింది. నా అనుచరులందరినీ కొట్టేయడం, ఊర్లోకి రౌడీలను తీసుకొచ్చి ఈ రౌడీలతో ఊర్లో నా అనుచరులందరినీ కొట్టేయటం, హాస్పిటల్లో పడేయటం, తిరిగి అట్రాసిటీ కేసులు పెట్టడం, చాలా దారుణమైన సంఘటనలు చూశాను. రోజుకి ఏ రోజు ఎవరు బ్రతుకుతారో ఎవరు చస్తారో తెలియనటువంటి పరిస్థితి. ఒక ఎప్పుడో సినిమాల్లో చూసాం ఫ్యాక్సినిజం, రాయలసీమలో ఉన్న ఫ్యాక్సినిజాన్ని అక్కడ తీసుకొచ్చి చూపించారు. అసలు ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు? మిమ్మల్ని కానివ్వండి, మీ అనుచరులను కానివ్వండి, ఏ సందర్భాల్లో ఎలా ఇబ్బంది పెట్టారు? 2014లో నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారం నేను ఎన్నికల ముందే అంటే నేను అప్పుడు 2014 ముందు నేను ఒక ఎన్జిఓతో, శ్రీ మహాలక్ష్మి యూత్ క్లబ్ అని ఎన్జిఓతో నా గ్రామానికి డెవలప్మెంట్ చేస్తున్నాను. మా మదర్ సర్పంచ్గా ఉండేవారు. నాకు రాజకీయాల్లోకి వద్దామనే ఆలోచన అయితే లేదప్పుడు. ఒక ఎన్జిఓ ద్వారా నేను అక్కడ ఏదైనా వ్యాపారం చేసుకుంటూ ఒక ఎన్జిఓ ద్వారా నా చుట్టుపక్కల గ్రామాలకి ఏదైనా సర్వీస్ యాక్టివిటీ ఇచ్చేద్దాం, నా గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఎంప్లాయ్మెంట్ ఇప్పిద్దాం అన్న ఆలోచనతో ఉండేవాడిని. అప్పుడులో అక్కడ ఉన్నటువంటి అంటే ఈ రాజకీయాల్లోకి వద్దామనే ఉద్దేశంతో ఎన్జిఓ పెట్టలేదా మీరు? నెవర్ యాక్సిడెంటల్గానే వచ్చాను రాజకీయాల్లోకి. ఎలా యాక్సిడెంటల్గా అంటే అదే నేను ఒక వ్యాపారం చేసుకుందాం అనుకుని నేను ఢిల్లీలో ఉండేవాడిని. వ్యాపారం చేసుకుందామని నాకు వచ్చేసాక ఈ వైఎస్ఆర్సీపీ వర్కర్సు నన్ను లేదు ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు కంపల్సరీగా మా వైసీపీకి మీరు సపోర్ట్ చేయాలి, లేకపోతే మిమ్మల్ని ఇక్కడ ఊర్లో ఉంచాం, మీ మీద అట్రాసిటీ కేసులు పెడతాం, మిమ్మల్ని కొట్టేస్తాం, చంపేస్తాం అనేవేవో తప్పుడు మాటలంటే అప్పుడు నేను ఇది ఏ సంవత్సరంలో? 2014 స్టార్టింగ్. నేను అప్పుడు యాక్టివ్గా అంటే మన జై సమాఖ్యాంధ్ర ఉద్యమంలో నేను పాల్గొన్నాను యాక్టివ్గా. ఆ ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు అప్పుడు నన్ను కొంతమంది లీడర్స్ ఐడెంటిఫై చేశారు. అయితే అప్పుడు మీరు చంద్రబాబు గారు కదా అధికారంలో ఉంది, అప్పటికి ఇంకా లేరు మేడం. ఎలక్షన్స్ అవ్వలేదు. ఎలక్షన్స్ అవ్వలేదు. ముందుగా ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చాయి. జనరల్ ఎలక్షన్ కన్నా ముందు ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్లో వైసీపీ తరఫున పోటీ చేయమన్నారు నన్ను. నేను చేయను, ఎందుకంటే మా మదర్ సర్పంచ్గా ఉన్నారు. టీడీపీ నుంచి మిమ్మల్ని వైసీపీకి టీడీపీ కూడా కాదు, నేను జనరల్గా మొదటి నుంచి టీడీపీయే. మనం అంటే స్టార్టింగ్ నుంచి మా ఫాదర్ నుంచి అందరూ టీడీపీయే సాధారణంగా. కానీ నేను ఎప్పుడూ యాక్టివ్గా పనిచేయలేదు పాలిటిక్స్లో. సో వైసీపీ తరఫున పోటీ చేయించమన్నారు. నేను చేయనన్నాను. చేయనంటే చేయనంటే చాలా బెదిరించారు అన్నమాట అక్కడ ఉన్న వైసీపీ లీడర్స్. బెదిరిస్తే మీ బెదిరిలకి బెదిరించారు మిమ్మల్ని? అంటే మిమ్మల్ని మరి ఊర్లో ఉన్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అక్కడ పంపించేస్తాం, నేను కొట్టేస్తాను, నేను అట్రాసిటీ కేసులు పెట్టేస్తాను, నేను చంపేస్తాం, అట్లా నీ మీద నీ ఇంటి మీద అటాక్ చేస్తాను, చాలా ఇబ్బందులు పెట్టి చాలా చెడు మాట్లాడి ఇబ్బంది పెట్టారు. ఆ టైంలో నేను కూడా కాస్త ఎమోషనల్గా వెళ్ళి మీరెవరు నన్ను పంపించేయడానికి, మీరెవరు నన్ను చేయడానికి, నేను ఇప్పుడు మీరు చెప్తున్నారు నేను వైసీపీ నుంచి పోటీ చేయమని నేను చేయను, అలాగని నేను ఏ పార్టీ నుంచి చేయను, ఇండిపెండెంట్ ఎంపీటీసీగా చేస్తానని చెప్పి ఆ రోజు నా అనుచరుడిని ఇండిపెండెంట్ ఎంపీటీసీగా పోటీ చేయించి 275 ఓట్ల మెజార్టీతో ఇండిపెండెంట్గా, ఈవెన్ తెలుగుదేశం కూడా నాకు బీఫామ్ ఇస్తామన్నా వద్దని ఇండిపెండెంట్ ఎంపీటీసీగా కళా వెంకట్రావు గారు ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోకుండా ఇండిపెండెంట్ ఎంపీటీసీ పోటీ 275 ఓట్ల మెజార్టీతో నేను అక్కడ ఇండిపెండెంట్ ఎంపీటీసీగా జిల్లాలోనే నెంబర్ 1 పొజిషన్లో గెలిచాం. మీరే చెప్పారు చిన్నప్పటి నుంచి కూడా మీ ఫ్యామిలీ టీడీపీ ఫ్యామిలీ అని. మరి అలాంటప్పుడు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని ఎందుకు అనుకున్నారు? అసలు నేను రాజకీయాల్లోకి వద్దాం అనుకోలేదు మేడం. అసలు ఎంపీటీసీగా కూడా పోటీ చేపిద్దాం అనుకోలేదు. నుంచి మనం ఒక పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని ఒక పార్టీ సిద్ధాంతాల కోసం మేము సపోర్టర్స్మే, టీడీపీ సపోర్టర్స్మే. మా ఫాదరు మదరు ఎప్పుడూ కూడా మేము మా ఫ్యామిలీ ఎవరు కూడా టీడీపీ సపోర్టర్స్ మొదటి నుంచి. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి. అంతకుముందు జనతా పార్టీ ఉండేది, ఎన్టీఆర్ గారు పార్టీ రాకముందు జనతా పార్టీ సపోర్టర్స్. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినాక పూర్తిగా ఇంకా తెలుగుదేశం సపోర్టర్స్గానే ఉన్నారు చుట్టుపక్కల గ్రామాలందరూ. మా ఫాదరు ఎప్పుడూ కూడా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసి గెలిపించడానికి ప్రయత్నం చేశారు, కానీ ఎప్పుడూ కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు.
ఓకే. ఇప్పుడు పోటీ చేయాలన్న ఆలోచన కూడా మాకు ఎప్పుడూ లేదు ఎక్కడ. సో ఆ టైంలో మమ్మల్ని వైసీపీ నుంచి పోటీ చేయమని ప్రెజర్ ఇస్తే అప్పుడు చెప్పాము మేము అసలు ఏ పార్టీ నుంచి చేయను, అసలు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అని చెప్పి అప్పుడు ఇండిపెండెంట్గా నా అనుచరుని పెట్టి ఇండిపెండెంట్గా ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది. అది అప్పుడు కూడా నాకు రాజకీయాల్లోకి నేనే వద్దాం అనుకుంటే అప్పుడు డైరెక్ట్గా ఏదో తెలుగుదేశం నుంచే బీఫామ్ తీసుకొని పోటీ చేసేవాడిని కదా. రాజకీయాల్లో వద్దాం లేదని అక్కడతో పాలిటిక్స్, విలేజ్ పాలిటిక్స్ అక్కడతో ఆపేద్దామనే ఉద్దేశంతో నేను అట్లా చేయవలసి వచ్చింది అప్పుడు.